సాంప్రదాయాల్ని తెలంగాణ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈనాటి ప్రభుత్వం యొక్క చేష్టల్ని మీ ముందుంచడానికి ఈ అవకాశాన్ని తీసుకున్నామని మీకు తెలియజేస్తూ, నిన్నటి సంఘటన చాలా అవమానకరంగా అనిపించింది. విశ్వసుందరి పోటీలు హైదరాబాద్లో ఆతిథ్యం ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు తెలంగాణ మహిళలతో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు ఒకరోజు సంతోషపడ్డా, ఆ తర్వాత వాళ్ళను సంతోషపెట్టడానికి, వచ్చిన అతిథులను సంతోషపెట్టడానికి ఈరోజు తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది నిజంగా కూడా తెలంగాణ మహిళా మనులకు అవమానకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎట్లా తప్పవుతుందని అంటే అనొచ్చు. నేను ఒక్కటే మాట అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారు, మీ రాష్ట్రానికి మీరు ఆతిథ్యం ఇస్తున్న విశ్వసుందరి మనులకు నిజంగా కూడా గొప్పగా గౌరవం ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వరంగల్ జిల్లాలో కూడా నిన్న రామప్ప దేవాలయం దగ్గర సాంప్రదాయాల దుస్తులు ధరించాలని చెప్పి వారికి చెప్పడం బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి అడుగుపెట్టినారు, బాగానే ఉంది. కానీ దానికంటే ముందు చేసిన పని ఏంటి? మీరు వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు కదా, ప్రోటోకాల్ ప్రకారం వారి చేత స్వాగతం పలికించి వారి చేత కాళ్ళు కడిగించుంటే బాగుండేదని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళని ఎందుకు అగౌరవపరిచినారని అడుగుతున్నాం. సుందరి మనులను నిజంగా నువ్వు గొప్పగా గౌరవించాలనుకుంటే ఆ జిల్లాలో ఉన్న మహిళా మంత్రుల చేత కాలు కడిగించవలసింది ఉండే. అంటే ఈరోజు మహిళలను అగౌరవపరిచే విధంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు గొప్ప గౌరవం దక్కుతుందనే మాట మనందరికీ తెలుసు. చాలా కుటుంబాలలో తండ్రులు కూడా ఆడపిల్లకు కాలు మొక్కుతారు, అన్నలు కూడా వాళ్ళకంటే వయస్సులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే మంచిది అని చెప్పి మన తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం. ఉన్నా లేకపోయినా 5 సంవత్సరాలకోసారి కలిగిన దాంట్లోనే ఇన్ని బియ్యం పోసి ఆడపిల్ల ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పి ఒక గొప్ప సాంప్రదాయాన్ని, ఆడబిడ్డల్ని గౌరవించుకునే ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ దేశమంతా చాటి చెప్పిన, ప్రపంచమంతా చాటి చెప్పిన విషయం, ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. కానీ ఈరోజు తెలంగాణ మహిళలతోని విశ్వసుందరి పోటీల పేరు మీద వాళ్ళ కాళ్ళు కడిగించే పరిస్థితి తీసుకురావడం నిజంగా కూడా చాలా బాధాకరం. ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉండడం, ముఖ్యంగా వెనకటికి అటవీ ప్రాంతంలో ఉన్న మహిళల్ని హింస పెడుతున్నప్పుడు ఆ మహిళల్ని కాపాడడం కోసం సమ్మక్క సారలమ్మలు బయలుదేరి అప్పటి రాజులను పోరాడి చీల్చి చెండాడి వీర వనితల్లాగా పేరు తెచ్చుకుని ప్రపంచమంతా కొలిసే విధంగా సారలమ్మ సమ్మక్కల ఈరోజు అక్కడ వేదికల్ని ఏర్పాటు చేసుకొని మనం కొలుస్తూ ఉంటాం. అంత గొప్ప సాంప్రదాయం ఆ గడ్డ మీద ఉంటే, అదే గడ్డ మీద అక్కడ పుట్టిన ఆడపిల్లలతోని కాలు కడిగించడం నిజంగా కూడా దురదృష్టకరమని మేము చెప్తాం. మరి తెలంగాణ ముఖ్యంగా ఓరుగల్లు ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన రాణి రుద్రమాదేవి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినారు. నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను. ఇవో మీకు చూపిస్తూ ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు. ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అరే మహిళా మంత్రులు కడిగిర్రు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది. ఇంకా ఇది స్పష్టంగా ఉంది చూడండి, స్తంభాలు పెట్టి
ఆ వెండి చెంబులకు పూత పోయించి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిరు. చీరగట్టుడు కాదు, బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ, మా ఆడపడుచులకు గౌరమ్మ. అమ్మవారిని మేము పూజిస్తాం. 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు, నా భర్త ఆయురారోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. నాకు ఒక పురాణ కథ యాదకొస్తుంది. వెనుకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసిండట, బాగా తపస్సు చేస్తుండట. ఇక శివుడికి ఏమో ఊకనే దయగల గుణమే. వెంటనే ప్రత్యక్షం అయిపోయి, ఎందుకయ్యా ఇంతగానం తపస్సు చేస్తున్నావు, నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు? నేను ఎవ్వరు చేయి మీద తలబెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కనే ఆయన కూడా వెంటనే వరం ఇచ్చేసిండు. ఇప్పుడు ఈయనకి ఏమనిపించింది భస్మాసురునికి? నేను ఎవరి తల మీద పెట్టినా, నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి చూస్తానన్నాడట. ఇలా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆదరించి ఏదో గొప్పగా చేశాడు అనుకోని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు నా పవర్ పనిచేస్తా లేదా చూస్తా అని మరి ఈరోజు ప్రజల నెత్తి మీదనే చేయబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారి చర్యలు, వీరి నిర్ణయాలు చూస్తూ ఉంటే భస్మాసుర కథ గుర్తురాక తప్పదు. ఇక తప్పని పరిస్థితిలో శంకరుడు, బోలా శంకరుడు పరుగో పరుగు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తి భస్మాసురుని ఆయన హస్తాన్ని ఆయన తల మీదే పెట్టించి భస్మం చేసిన సంగతి మనందరికీ తెలుసు. అలాంటి రోజు తొందరలో రాబోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆడపిల్లల ఉసురు పోసుకుంటే తప్పకుండా ఇట్లాంటి శిక్ష తప్పదు.